పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. వీధి కుక్కల విషయంలో ఏకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన ఓ వ్యక్తికి సుప్రీం కౌంటర్ ఇచ్చింది. వీధి కుక్కలపై అంత ప్రేమ ఉన్నప్పుడు వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి ఇంట్లో వాటికి తినిపిస్తే మిమ్మల్ని వద్దనే వారు ఎవరు ఉండరని సుప్రీం కామెంట్ చేసింది. ఈ మేరకు ఓ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ దారుడికి ఈ ప్రశ్న సంధించింది. కుక్కలకు రోడ్లపై ఫుడ్ పెడితే మరి మనుషులు ఎక్కడ నడవాలని ప్రశ్నించింది. తమ కాలనీలోని వీధి కుక్కలకు రోడ్పై ఫుడ్ పెట్టడాన్ని స్థానికులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నోయిడాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన బెంచ్ విచారించింది. 2023 యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ప్రకారం వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు అనుమతి ఉన్నప్పటికీ నోయిడాలో అధికారులు స్థానికులు వేధిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నోయిడాలో ఫీడింగ్ జోన్లు లేకపోవడంతో రోడ్లపైనే కుక్కలకు ఫుడ్ పెడుతున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ వాదనపై కోర్టు తీవ్రంగా స్పందించింది. వీధి కుక్కలకు ఆహారం పెట్టేందుకు ప్రతి రోడ్డును, గల్లీని ఖాళీగా ఉంచాలా? మరి మనుషులు ఎక్కడ తిరగాలి? రోడ్పై ఫుడ్ పెడితే కుక్కలన్నీ అక్కడే గుంపులుగా ఉండిపోతాయి. దానికి బదులు మీ సొంత ఇంట్లోనే వీధి కుక్కలకు ఎందుకు ఫుడ్ పెట్టకూడదని కోర్టు నిలదీసింది. ప్రజలు ఎక్కువగా తిరగని చోట ఫీడింగ్ పాయింట్లను ఏర్పాటు చేయొచ్చని అడ్వకేట్ బదులివ్వగా, మీరు ఎప్పుడైనా మార్నింగ్ వాకింగ్ కు వెళ్లారా అని కోర్టు ప్రశ్నించింది. రోడ్లపైన ఫుడ్ పెట్టడం వల్ల కుక్కలు గుంపులుగా తిరుగుతాయి. ఇది సమస్యలను పెంచుతుంది. ఉదయం సైక్లింగ్ చేసి ఏం జరుగుతుందో చూడండి. మార్నింగ్ వాకింగ్ చేసే వారిపై, 2 వీలర్ రైడర్లపై, పిల్లలు, వృద్ధులపై కుక్కలు దాడులు చేస్తుంటాయి. ఈ దాడుల్లో కొంతమంది ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయని కోర్టు తెలిపింది. 2021 ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రకారం జంతువులకు ఆహారం ఇవ్వడం హక్కేనని, అయితే అది ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదని కోర్టు గుర్తు చేసింది. ప్రజల భద్రతకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా వెల్లడించింది. దీనిపై ఇప్పుడే ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.